Psalms chapter 96, verses 2 and 3. Sing to the Lord, bless his name, tell or preach of his salvation from day to day, declare his glory among the nations, his marvelous works among all the people. God is telling these things, my dear brothers and sisters. Tell or declare or preach of his salvation, about his salvation from day to డే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని దేవుడు ఇక్కడ మరి ఆయన బిడ్డలైన వారికి ఆయన ఎన్నుకున్నటువంటి చోజన్ పీపుల్కి చెప్తున్నారు అన్నమాట. పాస్టర్స్ లేదా పరిశుద్ధులుగా పిలువబడేటటువంటి వాళ్ళు, వీరికి ప్రాఫిట్స్కి దేవుడు చెప్తున్నాడు, అనుదినము నా రక్షణ సువార్తను ప్రకటించండి, 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 భయపడకుండా ప్రకటించండి అని దేవుడు చెప్తున్నారు. టెల్ ఆఫ్ హిస్ సాల్వేషన్ ఫ్రమ్ డే టు డే, డిక్లేర్ హిజ్ గ్లోరీ అమాంగ్ ద నేషన్స్, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి. అన్యజనులు అంటే దేవుని గురించినటువంటి తెలియని వారు, వేరే వాటిని అనుసరించేవాళ్ళు, వాళ్ళకి ఈ దేవుడి గురించి తెలియదు కదా. అందుకని దేవుడు ఏం చెప్తున్నారంటే అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి అంటున్నారు. ఇలాంటి వాక్యాలు అనేకమైన చోట్ల అనేక రకాలుగా దేవుడు రాయించి ఉంచారు. వీటిని ఆధారం చేసుకొని అన్యజనులు కూడా దేవుని బిడ్డలే కాబట్టి వాళ్ళకి తెలియక వేరే అనుసరించి వాళ్ళు అన్యజనులుగా పిలువబడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన వారిని కూడా ప్రేమించేవాడు కాబట్టి వాళ్ళు కూడా నరకానికి వెళ్ళకూడదు అని దేవుడు ఇష్టపడుతున్నారు. కాబట్టి వెళ్ళకూడదు, నా బిడ్డలు నా దగ్గరే ఉండాలి, స్వర్గానికి రావాలి ప్రతి ఒక్కరు కూడా అని కోరుకొనుచున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అని చెప్తున్నారు. His marvelous works among all the people, declare his glory among the nations, his marvelous works among all the people. Among the nations, ఆలోచించండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నేషన్స్. తర్వాత అమాంగ్ ఆల్ ద పీపుల్ అన్నారు. నో డిస్క్రిమినేషన్ హియర్. హీ డిడ్ నాట్ సే గో టు దిస్ పీపుల్ అండ్ గో టు దట్ పీపుల్. ఆశ్చర్యకార్యములు సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యాలను గురించి ప్రచురించండి అని చెప్తున్నారు. దేవునికి తెలియనటువంటి ప్రజలకి మధ్య తెలిసినటువంటి వాళ్ళని ఉపయోగించుకొని, వాక్యం తెలిసిన వాళ్ళని ఉపయోగించుకొని ఆయన మరి మిగతా వాళ్ళు కూడా నశించకూడదనే వాక్యం ఎంతో ప్రేమతో బోధించండి అని చెప్పుతూ ఉన్నారు. మరి అన్ని జనులను ఎంతగానో ప్రేమించిన దేవుడు కాబట్టి ఈ పనిని దేవుడు చేపిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆ విషయాన్ని గ్రహించక ఎంతోమంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. చెప్పేవాళ్ళనే దేవుణ్ణి కూడా మరి ఆలకించి దాన్ని అంగీకరిస్తే, లేదా ఏదో ఒక డెసిషన్ మీరే తీసుకోవాలి. అంగీకరించిన వాళ్ళు అయితేనేమో దానికి స్వర్గానికి పాత్రలు అవుతారు. అంగీకరించకపోయినా అది మీ ఇష్టమే. ఎందుకంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చారు దేవుడు చూస్ చేసుకోవటానికి. ఆ ఫ్రీడమ్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళకి మేలు జరుగుతుంది, దుర్వినియోగపరుచుకున్న వాళ్ళకి మేలు జరగదు. ఆ తర్వాత చెప్పేవాళ్ళు ఇక ముందు కనపడరు. ఒకసారి దేవుడు వచ్చి ఆయన బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతే వాక్యం చెప్పేవాళ్ళు కరువైపోతారు, వాక్యం కూడా కరువైపోతుంది. ప్రియమైన వాళ్ళ ఆ టైంలో మనం ఎంత వెతికినా కానీ అది మనకి దొరకదు అని తెలుసుకోవాలి.